తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పట్నం నరేందర్ రెడ్డి గారికి వారి కుటుంబానికి వారితో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని మీ అందరికీ అండగా ఉంటున్న పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈరోజు మీ అందరికీ కొడంగల్ మా గులాబీ దండుకు సంఘీభావంగా మీకు మేము అందరం ఉన్నామని చెప్పనీకి వచ్చిన మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు అన్న గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి అక్క కొడంగల్లో ఈ సంఘటన జరిగిన మరుక్షణం నుంచి అక్కడి గిరిజన బిడ్డలతో ప్రతిరోజు మాట్లాడుతూ వారికి అండగా ఉన్న మనందరి ఆడబిడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవనీయులు పెద్దలు మరొక 8 సంవత్సరాల సర్వీసు ఉండగా కూడా ఐపీఎస్ అధికారిగా అత్యున్నత స్థాయికి రాష్ట్రంలో కేంద్రంలో అవసరమైతే అధికారికంగా పోయే అవకాశం ఉన్నా 8 సంవత్సరాల సర్వీసును పక్కన పెట్టి నా తెలంగాణకు నేను సేవ చేస్తా నా తెలంగాణకు న్యాయం చేసేది చేయగలిగేది కేసీఆర్ గారి నాయకత్వమే అని ఇవాళ ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా మీ ముందు ప్రసంగించిన పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవనీయులు కవి గాయకులు పాలమూరు ముద్దుబిడ్డ అన్న పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ కోరేటి వెంకన్న గారు అన్నగారు అన్న దేశపతి శ్రీనివాస్ అన్న మాట్లాడినాక మనకు నిజానికి మాట్లాడుతుందికి ఏముండదు అద్భుతంగా ఇప్పటిదాకా మిమ్మల్ని ఉర్రు తొలగించే విధంగా ప్రసంగించిన ఎమ్మెల్సీ పెద్దలు అన్నగారు దేశపతి శ్రీనివాస్ గారు తమ్ముడు మొట్టమొదటిసారి మనం ఈ సంవత్సర కాలంలో మరి పాలమూరులోనే పాలమూరు పౌరుషం రుచి చూపెట్టి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన మా తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా పట్నం కుటుంబ వారసుడు మా తమ్ముడు మీ అందరికి అండగా ఉన్న పట్నం అవినాష్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక పైన ఉన్న మరొక తమ్ముడు మా ఎమ్మెల్యే హుజూరాబాద్ కౌశిక్ రెడ్డి గారు పాడి కౌశిక్ రెడ్డి గారు అదేవిధంగా మా తమ్ముడు బాల్కా సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు చాంద్ పాషాబాయి గారు అదేవిధంగా సలీం గారు గజ్జల నాగేష్ గారు తమ్ముడు మైపాల్ గారు అదేవిధంగా వేదిక పైన మా కొడంగల్ నాయకత్వం మొత్తానికి నేను ఎవరో పేర్లు చెప్పలేదు మనుషులనే తిట్టుకోరి బయట తిట్టుకోరి కోరుతూ మరి వేదిక ముందున్న ఉదయం 3 గంటల నుంచి అరెస్టు చేస్తానని పోలీసు వాళ్ళని ఇళ్లకు పంపించిన నీ సంగతి ఏందో మా సంగతి ఏందో చూపెడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన మా కొడంగల్ అన్నదమ్ములకు ఆడబిడ్డలకు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా మీ చైతన్యానికి వందన